మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సెన్సెక్స్ రికార్డు పరుగు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మదుపర్ల సంపద 445 లక్షల కోట్లు. 1996 జనవరిలో ఆరంభమైన సెన్సెక్స్ పైన తొలుత నిదానంగా సాగిన ప్రపంచ ఆర్థిక పరిణామాలకు అనుగుణంగా ఒడిదుడుకులకు లోనైనా ఎప్పటికప్పుడు కొత్త మైలురాయిని అధిగమిస్తూ సాగుతోంది. ఇటీవల కాలంలో ఆకాశం హద్దుగా రాణిస్తున్న ఈ సూచి బుధవారం 80,000 స్థాయిని అందుకుంది. తర్వాత కొద్దిగా కిందకి చేరి 79,986 పాయింట్ల వద్ద స్థిరపడింది. తొలి 10,000 పాయింట్లకు చేరేందుకు సెన్సెక్స్కి 20 ఏళ్లు పడితే 70,000 పాయింట్ల నుంచి 80,000కి చేరేందుకు కేవలం 139 ట్రేడింగ్ రోజులు 7 నెలల్లోపే సమయం తీసుకుంది. బీఎస్సీలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవనకాల గరిష్టమైన 445 లక్షల కోట్లకి చేరిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతిని బంగారం చేస్తాం, జగన్ కక్షగట్టి దాన్ని బూడిచ్చేశారు. అక్కడి నుంచే పునరుద్ధరిస్తాం, ప్రజలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి తెస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. మతిలేని వాళ్లే రాజధాని మారుస్తామంటారు ధ్వజం. అమరావతిపై శ్వేతపత్రం విడుదల, పునర్నిర్మాణానికి కంకణం అంటూ అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన జరిగి 10 ఏళ్లైన రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతిలేని వారు తప్ప రాజధాని మారుస్తామని ఎవరో అనరని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వం బూడిదగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు పెట్టుబడిదారులు అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తీరం కోతపై అధ్యయనం. ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1,360 ఎకరాల సాగరంలో కలిసిపోవడంపై విస్మయం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతను బుధవారం పరిశీలించారు. ఉప్పాడ పంచాయతీ సూరాడపేట వద్ద కోతకు గురైన ప్రాంతంలో ఏపీ మ్యారిటైమ్ బోర్డు, చెన్నై నుంచి వచ్చిన కేంద్ర అధికారులతో కలిసి పర్యటించారు. సర్వే విభాగం ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన చూశారు. ఉప్పాడ తదితర 8 గ్రామాల్లో ఇప్పటివరకు 1,360 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయిందని సర్వే శాఖ ఏడీ లక్ష్మీనారాయణ వివరించడంతో విస్మయం చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ అక్రమాస్తుల కేసు రోజువారీ విచారణ. తెలంగాణ హైకోర్టు ఆదేశం. కేసుల్లో కదలిక లేకపోవడంపై అసంతృప్తి, పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐ కోర్టుకు ఆదేశం. జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణ పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణ 23కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి చేగొండి హరిరామజోగి గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసులు విచారణను నిందితులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, సత్వరం విచారణ పూర్తి చేసేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీని మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ధర్మాసనం గత విచారణ నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేని అసంతృప్తి వ్యక్తం చేసింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. మొన్నటిదాకా జడ్జి లేరు, ఇప్పుడు కొత్తగా జడ్జి వచ్చారు. జడ్జి వచ్చిన తర్వాత ఆరంభమైంది కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అట్లాగే ఉంటుంది. లేకపోతే గజరాజులకి అదిరిపోయేడని భువనేశ్వర్లో సకల వస్తువుల సంరక్షణ కేంద్రం. ఆ 6 ఏనుగులకు అక్కడ రాజభోగాలే. ఉదయం కాసేపు నడక వ్యాయామం తర్వాత సరిగ్గా 8:30 గంటలకు ఎదురుగా గ్రానైట్ పళ్ళెంలో అరటిపండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, తిరుగడ్లు ఇట్లాగా ఒకటి సంరక్షణ కేంద్రానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం. కేంద్ర జలసంఘ చైర్మన్ కుష్వేందర్ వోహ్రా వెల్లడి. 2 వారాల్లో విదేశీ నిపుణుల మధ్యంతర నివేదిక. నిర్మాణాలకు అంతరాయం ఉండకపోవచ్చని అభిప్రాయం. తదనుగుణంగా డిజైన్లు, నిర్మాణాలు. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను ఏం చేయాలన్న విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించిన కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్వేందర్ వోహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త డయాఫ్రమ్ వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్కి ఎంత దూరంలో కట్టాలి, ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులు కోరారు. పోలవరం ప్రాజెక్టులో 4 రోజులుగా పట్టించిన విదేశీ నిపుణులు ఇక్కడ సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు కుష్వేందర్ వోహ్రా బుధవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, రిచర్డ్ డొన్నెల్లి, గియాస్ ఫ్రాంక్ డిసిస్కోసిస్ ఇంచ్బెర్గర్, రాష్ట్ర ప్రభుత్వ జర్నల్ శాఖ సలహాదారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 1.81 లక్షల ఇంజనీరింగ్ సీట్లు. ప్రభుత్వ కళాశాలలో 5,500, ప్రైవేట్లో 1.65 లక్షల సీట్లకు ఆమోదం. డీమ్డ్ యూనివర్సిటీలు, ఆర్జీకేటీల్లో మరికొన్ని. కొత్తగా 2 విద్యాసంస్థలకు అనుమతి. మొత్తం సీట్లు సాఫ్ట్వేర్ బ్రాంచుల్లో 80%. రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో కలిపి 1,81,732 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపింది. అమృత, గీతం, కేఎల్యు, విజ్ఞాన్, డీమ్డ్ యూనివర్సిటీల్లో 9,180 సీట్లకు ఆమోదం తెలిపింది. ఈ సీట్లను ఆయా విద్యాసంస్థలు నేరుగా భర్తీ చేసుకుంటే
ఆర్జీయూకేటీలో 1440, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 33 సీట్లు సైతం కౌన్సిలింగ్ పెట్టరు. ప్రభుత్వ కళాశాలల్లోని 5500, ప్రైవేట్ కళాశాలలో 1,65,579 సీట్లకు మాత్రమే ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ప్రైవేట్ కళాశాలలోని సీట్లో 70% కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 30% యాజమాన్య కోటాలు కేటాయిస్తారు. రాష్ట్రంలో కొత్తగా తిరుపతి, విశాఖపట్నంలో 2 ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసిటి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో 360 సీట్ల చొప్పున ఆమోదం తెలిపింది అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇది బోల్డ్ అంతా సంపాదన అనుకోవచ్చు, విపరీతమైనటువంటి సీట్ల కేటాయింపుతో. కాకపోతే దాని తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం అన్నది ముఖ్యం. లేకపోతే విద్యుత్ సంస్థలో 10 మంది డైరెక్టర్ల రాజీనామా, ఏపీ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల డైరెక్టర్ల రాజీనామాలు ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కొందరు గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లే నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. కొద్ది రోజుల కిందట ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆ సమయంలోనూ డైరెక్టర్ వ్యవహారం చర్చకొచ్చినట్టు తెలిసింది. దీంతో వారితో రాజీనామా చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 మంది డైరెక్టర్లు మంగళవారం రాత్రి వారి రాజీనామాలను ఉన్నతాధికారులకు అందజేశారు. వాటిని బుధవారం ప్రభుత్వం ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కూడా యూనివర్సిటీల టైప్లోనే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమదైనటువంటి మనుషులు రావడం అన్నటువంటి జరుగుతుంది. లేకపోతే సాక్షి, బాబు భూదోపిడి ఖజానా అంటూ అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు, యథేచ్ఛగా ప్రభుత్వ ప్రైవేట్ అసైన్ భూముల దురాక్రమణ, శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు, రాజధాని లీక్స్ పేరిట బురిడి, పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక, బరితెగించి ఇన్సైడర్ ట్రేడింగ్, భయపెట్టి భూమాయాజాలం, అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగు లక్షల కోట్ల కుంభకోణం, రాజధానిలో భూభాగవతాలు కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం డామా అంటూ ఏ అంటే అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు రాజధాని ముసుగులో తన అవినీతి అరాచకాల కేంద్రంగా చేసుకున్నారు. బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయ పాత్రలా మార్చారు. నాటి తెల్లదొరలే తెల్లబోయలా వ్యవహరించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో కొత్తదేం లేదు. శ్వేతపత్రం చంద్రబాబు విడుదల చేశారు కాబట్టి పాత కేసులకు సంబంధించినటువంటి స్టోరీలని కథ రాసుకొచ్చింది. దాంట్లో ఏమీ చేయలేకపోయింది ప్రభుత్వం. అదే సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకేమీ ఉండదు. కాకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు కడుపు మంట తెచ్చుకోవడం తప్పించి ఏమీ ఉండదు ఇక్కడ. లేకపోతే మరో డయాఫ్రమ్ వాళ్ళు కట్టాల్సిందే. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఇప్పుడున్న దానికి సమాంతరంగా మరొకటి నిర్మించాలంటూ నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక హైలైట్ చేశారు. లేకపోతే డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం, ఆ తర్వాత మందు పిచికారీ చేసి చంపేద్దాం, అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా వాటిని నియంత్రిద్దాం, సురక్షిత తాగునీరు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రజారోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం ఉపేక్షించం, సీజనల్ వ్యాధులపై సమీక్షలో చంద్రబాబు, దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారీ చేసి వాటిని చంపేసే వ్యవస్థను 2019 ముందు ఉపయోగించాం. మళ్ళీ అదే వ్యవస్థను తీసుకొచ్చి డ్రోన్లతో దోమల్ని చంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హస్తినికి చేరుకున్న సీఎం చంద్రబాబు నేడు ప్రధాని, కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులతో భేటీ, రేపు ఆర్థిక మంత్రితో సమావేశం అయ్యే అవకాశం, ఇటీవల గెలుపొందిన రాష్ట్ర ఎంపీలకు బాబు విందు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా, పిఠాపురం ప్రజల వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు అభివృద్ధిపైనే దృష్టి, అప్పటి వరకు సినిమాలకు విరామం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్లకు అధికార గ్రహణం, శ్రీసత్యసాయి జిల్లాలో పలువురికి పింఛన్లు నిలిపేత, కాకినాడ జిల్లా ఎల్డీపేటలో 18 మందికి ఆపేసిన వైన టీడీపీ నేతల ఫిర్యాదులే కారణం, రాష్ట్రంలో పెన్షన్లకు అధికార గ్రహణం పట్టింది, టీడీపీ నేతలు పలువురికి పెన్షన్లు ఇవ్వకుండా అధికారులను అడ్డుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని చెప్పి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అర్హులకు కూడా పింఛన్ నగదు అందకుండా చేస్తున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్కి ఇప్పుడు ఇవ్వకపోవడంతో బాధితులు నిరసన తెలుపుతున్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం మాల్యవంతం పంచాయతీ పరిధిలో 40 మందికి పింఛన్ ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వాళ్ళు బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1.81 లక్షల సీట్లు అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే కల్కి అధిక రేట్లపై వివరణ కోరిన హైకోర్టు, కల్కి సినిమా టికెట్ ధరలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. టికెట్ ధరల పెంపు విషయంలో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైజయంతి మూవీస్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులతో పాటు కల్కి చిత్ర నిర్మాత చలసాని అశ్విని దత్కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26 జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ నెల్లూరుకు చెందిన పి రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే కల్కి సినిమాకు 10 రోజులు కాకుండా 14 రోజుల పాటు అధిక ధరలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ తీరు వల్ల సినీ వీక్షకులపై అధిక భారం పడుతోందన్నారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో 13కు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు సింగిల్ జడ్జి నిలిపేస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఆ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయన్నారు.
అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం కల్కి సినిమాకు టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి తన ఉత్తర్వులో టికెట్ ధరలను పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, దాన్ని లైసెన్స్ మంజూరు చేసే అధికారికి మాత్రమే ఉందని చెప్పారని గుర్తు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం కల్కి సినిమాకి టికెట్ ధరలను పెంచుకునే అనుమతి ఇవ్వాల్సింది జిల్లా కలెక్టర్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ కేసులో పాయింట్ ఉందని, అన్ని అంశాలను లోతుగా విచారిస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా అది గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుందని, నిర్మాతల వాదన వెనుకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లా ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలేవి, హైకోర్టులో న్యాయవాది పిల్ కౌంటర్ దాఖలకు ధర్మాసనం ఆదేశం, హైకోర్టులో జీపీలు ఏజీపీల నియామకం సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆకాశమే హద్దుగా అమరావతి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి మరోవైపున అరబిందో ఆటలు అన్నటువంటి ఆటలు కట్టిస్తామన్న టీడీపీ హెచ్చరికలు, దాని అక్రమాలపై మరి ఇప్పుడు ఏం చేస్తారు, కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడ్డగోలు వ్యూహం, ఫార్మా కంపెనీ అరబిందోకు 10,000 ఎకరాల సెజ్, వాటాలు అమ్మేలా సెజ్లోని కార్పొరేట్లకు బెదిరింపులు, జీఎంఆర్పై ఒత్తిడి తెచ్చి 51% వాటాలు లాగేశారు, కేవీ రావును బెదిరించి డీప్ వాటర్ పోర్టు స్వాహా, కాకినాడ పోర్టులోని వాటాలు లాగేసుకున్నారు అంటూ ఏదైతే జగన్ హయాంలో ఉన్నటువంటిది కాదు ఇది, అరబిందో అంతకుముందు ఎప్పటి నుంచినో ఉంది. ఇప్పుడు నిన్న అదానీని ఆపేయమంటున్నారు, ఇప్పుడు అరబిందోని ఆపేయమంటున్నారు. ఇది పారిశ్రామికవేత్తల మీద వేధింపులు. ఇంతకుముందు ఇదే కరెక్ట్ అయితే కనుక ఇంతకుముందు అమర్ రాజా అమేజ్ చేసింది కరెక్ట్ అవుతుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు పారిశ్రామికవేత్తలను వేధించమని చెప్పేసి పత్రికలు రెచ్చగొట్టాలని ప్రయత్నించడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే పీసీబీ ఫైళ్లు దహనం అంటూ కృష్ణా కరకట్టపై చీకట్లో కాల్చివేత, గమనించి మంటలార్పిన స్థానికులు, ప్రభుత్వ కారులో వచ్చి సిబ్బంది నిర్వాహకం, వారిని వెంబడించి పట్టుకున్న టీడీపీ శ్రేణులు, కారును అందులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి కృష్ణా కలెక్టర్ ఎస్పీ, అక్రమాల గుట్టు బయటకు వస్తుందన్న భయంతో అధికారిక ఫైళ్లను తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంతకు బరితెగించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్లకు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో హెరిటేజ్ కంపెనీ పత్రాలను, ఇతర కీలక డాక్యుమెంట్లను దహనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి కొందరు ప్రభుత్వ కారులో వచ్చి విజయవాడకు సమీపంలోని యనమల కుదురు కృష్ణా కరకట్ట మీద రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళికా శాఖల ఫైళ్లను తగలబెట్టడం సంచలనం సృష్టించింది. ఏపీ 16 EF 2596 నెంబర్ గల ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు కొందరు ఉద్యోగులు ఫైళ్లను తీసుకొచ్చి తగలబెట్టారు. తగలబెట్టిన ఫైళ్లలోని డాక్యుమెంట్పై మాజీ సీఎస్ సమీర్ శర్మ పేరుంది. ఫైళ్లు దహనం చేస్తున్న గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆపేశారు. వచ్చిన వారు కారులో పారిపోతుండగా స్థానిక టీడీపీ నాయకులు దాన్ని వెంబడించి ఆపారు. స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్కు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బోడెప్రసాద్, గన్నవరం డీఎస్పీ జయసూర్య, పెనమలూరు సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారును అందులోని వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు మరికొన్ని ఫైళ్లను వేరే చోట పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. కాల్చిన ఫైళ్లలో వివరాలేంటో అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉందని ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అక్రమాలు, సాక్ష్యాలు దొరకకుండా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిని బడా నాయకులు బండారాన్ని వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అందుకే ఓడించారు అంటూ తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు, అభివృద్ధికే ప్రజలు ఓటేశారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బూటక ప్రచారాన్ని తిరస్కరించారని, తమ తప్పుదోవ పట్టించే వారిని ఓడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. పనిచేసే వారిని గెలిపించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానం ఇచ్చారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం వరుసగా 3సారి అధికారంలోకి రావడం 6 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారని మోడీ చెప్పారు. భారతదేశం స్వయం సమృద్ధి, అభివృద్ధి సాధించేందుకే ప్రజలు మళ్లీ ఎన్డీఏకు అధికారం కట్టబెడతారని తెలిపారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకే ఈ తీర్పు ఇచ్చారన్నారు. అధికారంలో ఎవరున్నా దేశం అభివృద్ధి చెందుతూనే, అందులో ఎవరు గొప్పతనం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆయన తప్పుపట్టారు. పరాజయాల్లో హ్యాట్రిక్ కొట్టిన వారి తీరు మారలేదని ఎద్దేవా చేశారు. గతంలో పరిపాలన గాలికి వదిలేసి రిమోట్ కంట్రోల్ ద్వారా అధికారం చెలాయించారని కాంగ్రెస్ నేత సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసెంబ్లీ గేటు తాకలేవన్నారు. అంటే ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాలనే మార్చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు ఉన్న రాష్ట్ర ప్రజలు రక్తం చిందించకుండా ఓటుతో దాన్ని నేలకూల్చారని చెప్పారు. తగ్గింపబడిన వారు హెచ్చింపబడతారు అన్నట్టు 60 సీట్లకు పోటీ చేద్దాం అనుకుని 21 సీట్లకు పోటీ చేస్తే చివరికి దేశ రాజకీయాలు మార్చేసేలా 100% స్ట్రైకింగ్ రేట్ సాధించామని, ఇది మామూలు విషయం కాదని, ఈ గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిందని, ఇదంతా ప్రజల చలవేనని అన్నారు.
ఇన్ని దశాబ్దాల రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదని, దీనికి బీజం పిఠాపురం నుంచే పడిందని, కూటమికి ప్రజలు ఇచ్చింది మామూలు శక్తి కాదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం వల్లే 1వ తేదీన పింఛన్లు జీతాలు ఇవ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. తాను ఏ పదవి ఆశించలేదని, వచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని పిఠాపురం ప్రజలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు. కొన్నాళ్ళు సేవ చేశాక తిరిగి సినిమా షూటింగ్లకు హాజరవుతానని తెలిపారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే పొమ్మంటే కానీ పోలేదు అంటూ ఇంధన సంస్థల డైరెక్టర్లు అవుట్, రాజీనామా చేయాలని మొన్న రాత్రి ఆదేశాలు, తెల్లవారేసరికి వైదొలిగిన డైరెక్టర్లు తక్షణం ఆమోదిస్తూ ప్రత్యేక సీఎస్ ఉత్తర్వులు. సిపిడిసిఎల్ సీఎండీగా జెన్కో ఎండీకి అదనపు బాధ్యతలు. ఎస్పీడీసీఎల్ను ఇంకా వదలని సంతోష్ రావు అంటూ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ మార్పులకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అప్పిరెడ్డి అనుచరుల అరెస్ట్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు మొదలయ్యాయి. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిలో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులే. ఈ దాడికి సూత్రధారులుగా భావిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఢిల్లీ వచ్చేస్తా ప్లీజ్ అంటూ విజయకుమార్ రెడ్డి పాటలు రాష్ట్రం అనుమతిస్తేనే అవకాశం. ఐఎన్పిఆర్ కమిషనర్గా వైసీపీ హయాంలో సోషల్ డిజిటల్ జగన్ మీడియాకు 100 కోట్లు, టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే జారుకునే యత్నం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారం దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంతమంది అధికారులు అట్లాగే ఢిల్లీ వెళ్ళిపోతామన్నారు. అప్పుడు జగన్ అంటే భయపడి పారిపోతున్నారు వీళ్ళంతా అని రాశారు. ఇప్పుడేమో చంద్రబాబు అంటే భయపడి పారిపోతున్నారు అంటలేదు, చంద్రబాబు అంటే భయపడి వణుకుతున్నారు అని రాస్తున్నారు. అది మనకున్నటువంటి, అంటే ఒకే వార్తని ఎలా కావాలంటే అట్లా వక్రీకరించుకోవచ్చు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అంశం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.